Okay, welcome back Vasu Telugu YouTuber, my sweet brothers and amazing gentlemen. Name me brother Vasu. అయ్యో మళ్ళీ సమ్మర్ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. బయటికి వెళ్ళి అడుగు పెట్టగానే ఎండ బగబగా మండిపోతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మన అందరి బాడీలో సమ్ ఇంటర్నల్ టెంపరేచర్స్ వల్ల బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల మనకి చిరాగ్గా ఉంటుంది. ఒక పక్క సమ్మర్ వల్ల హీట్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంకో పక్క మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఫుల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాం. అంటే చెమట పట్టేస్తుంది, ఏ పని చేయాలనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు. దానివల్ల మనం అనుకునే పనిలో ఓవర్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం అనమాట. సో వీటినన్నిటిని మనం ఎలా కంట్రోల్ చేయాలి? సో బయట నుంచి వచ్చే అన్ని మనం ఎలాగ కంట్రోల్ చేయలేం, బట్ మన బాడీలో ఉన్న హీట్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అవేంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. న్యాచురల్ రెమెడీస్ని మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. దానివల్ల మన బాడీలో ఉన్న హీట్ని మనం కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. అలాగే గైస్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, దానివల్ల ఇంకొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ రోల్ ది ఇంట్రో. ఓకే గాయ్స్, న్యాచురల్ రెమెడీ నెంబర్ 1, కూల్ టీత్ బాత్. సో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం చూసుకుంటుంటే మన మదర్ కానీ అలాగే మన సిస్టర్ కానీ ఒక చిన్న బకెట్ ఉంటే బకెట్లోని వాళ్ళు 2 కాళ్ళు పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఉంటారు కదా, అది థెరపీ గైస్. అది అలా చేయడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే అలా చేయడం వల్ల మన బాడీలో ఇంటర్నల్గా ఉన్న టెంపరేచర్ మొత్తాన్ని అది కూల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఒక బకెట్ తీసుకోండి, అందులో కొంచెం వాటర్ వేసుకోండి, సో ఐస్ క్యూబ్స్ వేసుకోండి, అందులో మీ లెగ్స్ పెట్టి ఒక 15 మినిట్స్ వరకు జస్ట్ అలా మసాజ్ లాగా అలా చేసుకోండి. సో దానివల్ల మీ బాడీలో ఇంటర్నల్ టెంపరేచర్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా దాంట్లో కొంచెం మీరు రోజ్ వాటర్ కూడా వేసుకోవడం వల్ల సో దానివల్ల మీ ఓవరాల్గా హీట్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. సో ఇది మంత్కి ఒక 5 టైమ్స్ ఇది ట్రై చేస్తే మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి. ఓకే గైస్, న్యాచురల్ రెమెడీ 2, కోకోనట్ వాటర్ అనేది సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కోకోనట్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఇంటర్నల్ హీట్ అనేది టోటల్గా తగ్గించడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒకప్పుడు 20 రూపీస్కి 30 రూపీస్కి కోకోనట్ వాటర్ అనేది మనకు దొరికేది, బట్ ఇప్పుడైతే 50 రూపీస్కి 60 రూపీస్కి కోకోనట్ అయితే వస్తుంది, కానీ అందులో వాటర్ అయితే ఉండట్లేదు. జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్. కానీ కోకోనట్ జ్యూస్ అనేది సమ్మర్లో చాలా మంచిది. సో కోకోనట్ జ్యూస్ అనేది చాలా ఉపయోగం. అంతేకాకుండా షుగర్ కేన్ వాటర్ కూడా మనకు చాలా మంచిది. సో కోకోనట్ వాటర్, షుగర్ కేన్ వాటర్ ఈ సమ్మర్ డ్రింక్స్ అంటారు వీటిని. సో వీటిని మనం తాగడం వల్ల మన బాడీ ఫుల్గా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో అంతేకాకుండా మనం కావాల్సిన ఎనర్జీ, మన బాడీకి ఎంత అయితే ఎనర్జీ కావాలో చాలా ఎనర్జీ మొత్తాన్ని ఈ డ్రింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కోకోనట్ వాటర్ తాగండి. సో కోకోనట్ వాటర్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది మన బాడీ. అట్లీస్ట్ ఒక డేస్కి ఒకసారైనా ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల మన బాడీని కొంచెం హైబ్రిడ్గా ఉంచుకోవచ్చు. మనం అంతేకాకుండా లోపల మన బాడీ మొత్తాన్ని కూల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు 5th పాయింట్ మీకు ఇంట్లో ఉండే న్యాచురల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి. సో సమ్మర్ డ్రింక్ని మనం ఎలా తయారు చేసుకోవాలో మీకు 5th పాయింట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. ఓకే, 3rd పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, న్యాచురల్ రెమెడీ 3, అవాయిడ్ కూల్ వాటర్. ఎస్, ఏంటి బ్రో, ఏంటి కూల్ వాటర్ తాగితే బాడీ మొత్తం కూల్ అవుతుంది కదా, ఈ బ్రో ఏంటి ఇలా చెప్తున్నా, కూలింగ్ వాటర్ తాగితే బాడీ మొత్తం హీట్ అయిపోద్ది అని చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది రైటే. కూల్ వాటర్ తాగడం వల్ల ఆ టైంకి మీకు కూల్ అనిపించినా సరే తర్వాత అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో కూల్ వాటర్ తాగడం వల్ల బాడీ మొత్తం ఓవర్గా హీట్ అయిపోతూ ఉంటుంది. సో కూల్ వాటర్ని మీరు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం మంచిది. సో దాని బదులు మీరు ఏం చేస్తారంటే ఈ కాపర్ వెజల్స్లో కానీ కాపర్ బాటిల్స్లో కానీ వాటర్ తాగడం చాలా మంచిది. అంతేకాకుండా ఇప్పుడు మన సమ్మర్ టైంలో బయట చలివేంద్రంలో కొండలు పెడతారు చూడండి, అది చాలా మంచిది మన వాటర్కి. సో మన బాడీకి ఆ వాటర్ చాలా మంచిది. సో వీలైతే మీరు కూడా మీ ఇంట్లో ఒక చిన్న కుండను పెట్టుకొని అందులో వాటర్ పెట్టుకొని సో తాగండి. సో అది చాలా మంచిది. బట్ కూల్ వాటర్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కూల్ వాటర్ మాత్రం ఎవరు తాకండి.
నేచురల్ రెమెడీ నెంబర్ 4 ఇంక్రీజింగ్ ది వాటర్ ఫ్రూట్స్ అండ్ సమ్మర్లో ఓవర్గా హీట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనం సమ్మర్లో ఆయిల్ ఫుడ్స్ అనేది బాగా తగ్గించాలి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మన బాడీలో హీట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి పడుకున్నంత వరకు మాక్సిమం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటాం అనమాట. ఆయిల్ ఫుడ్స్, సో ఈ ఆయిల్ ఫుడ్స్ కానీ మనం అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మన బాడీలో టెంపరేచర్ అనేది తగ్గుతుంది. దాని బదులుగా మీరు ఫ్రూట్స్, ఎలాంటి ఫ్రూట్స్ అంటే పపాయో, ఆరెంజ్, వాటర్ మెలాన్ ఇలాంటి జ్యూసెస్ కానీ మీరు కానీ తీసుకుంటే, ఇలాంటి జ్యూసెస్ రూపంలో కానీ ఫ్రూట్స్ రూపంలో కానీ మీరు కానీ తీసుకుంటే సో బాడీని కొంచెం హైబ్రేట్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే ఆటోమేటిక్గా మీ బాడీలో వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే హీట్ వల్ల వాటర్ అనేది మన స్వెట్ రూపంలో వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఇలాంటి వాటర్ ఫ్రూట్స్ని అలాగే వాటర్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. సో దానివల్ల మనకి కొంచెం బాడీలో కూల్నెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు మన బాడీ కూడా కొంచెం హైబ్రేటింగ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గైస్, లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే సమ్మర్ డ్రింక్. సమ్మర్లో డ్రింక్ మనం న్యాచురల్గా ఎలా తయారు చేయాలి మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని అందులో వేసుకోండి, కొంచెం సబ్జాలు యాడ్ చేసుకోండి. సబ్జాలు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత లెమన్ అందులో స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసిన తర్వాత అందులో ఎలాచి అంటే ఎలా చెప్పాలి, యాలకులు వేసుకోండి. అంతేకాకుండా ఒక 2 స్పూన్స్ హనీని కూడా అందులో వేయండి. హనీని కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. కొంతసేపు అలా తిప్పి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కానీ అందులో ఐస్ క్యూబ్స్ కానీ అలాంటివి ఏంటి వేసుకో, రూమ్ టెంపరేచర్లోనే జస్ట్ నార్మల్గా అలా ఉంచి ఒక 15 మినిట్స్ తర్వాత అది తాగండి. సో దానివల్ల మీ బాడీ అది ఎప్పుడైతే తాగుతారో ఆటోమేటిక్గా మీ బాడీ ఆటోమేటిక్గా ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. సో బాడీలో ఉన్న హీట్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ రెమెడీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.